గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? నేను కూడా క్షేమంగా ఉన్నాను. సజీవ లెక్కలో ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాను. మీరందరూ కూడా సజీవ లెక్కలో ప్రభు అయిన యేసయ్య కృపలో భద్రపరచబడి ఉన్నారు కదా. అందుని బట్టి యేసయ్యను గణపరుతాము, యేసయ్య నామాన్ని మహిమపరుతాము. అందరికీ ముందుగా శలం అండి. భారతి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి శలం, ప్రభు సమాధానము మనందరికీ కలుగజేయను గాక. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యమును యేసయ్య కలుగజేయను గాక. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే బిడ్డలందరికీ కూడా యేసయ్య మరి దీవెన ఆశీర్వాదాలు దయచేయను గాక. మ్యారేజ్ యానివర్సరీస్, ఇంకా శుభకార్యములు, ఇతర ఏవైనా సరే చేసుకుంటారు, మంచి కార్యములు చేసుకుంటున్న వాళ్ళు, నూతనమైన కార్యములు చేసుకునే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ చేయండి. దేవుడు మీతో ఉండునుగాక, యేసయ్య ఆశీర్వదించునుగాక. ప్రభు వాగ్దానం చదివినిపిస్తాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. మళ్ళీ చదువుతున్నానండి. నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇది ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించిన వాగ్దానము. ఈరోజు మరి ప్రభు అయిన యేసయ్య మీకు కూడా మీ ప్రకారము మీకు వాగ్దానం అనుగ్రహించి ఉంటాడు. కనిపెట్టండి, వాగ్దానం చదివి విశ్వసించి ప్రభువును వెంబడించండి. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం ద్వారా మనం నిత్య జీవ మార్గానికి మరియు మంచి ఈవులను పొందుకోవడానికి మనము దోహదపడతాము. కాబట్టి నిర్లక్ష్యము చేయకండి. ప్రభు వాగ్దానము చదవండి. ఉదయం లేవగానే ప్రభు సన్నిధిని మొరపెడితే అది మనకు ఎంతో ప్రశాంతతని, ఎంతో నెమ్మదిని, మనకు ఎన్ని చింతలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు ఉన్నను యేసయ్య వాటిని మన మైండ్లో నుంచి తుడిచిపెట్టువాడు. ఆయనకు సమయం ఇస్తే ఆయన సమయమును, ఆయన ఆశీర్వాదాన్ని మనకు కుమ్మరిస్తాడు. కుమ్మరించువాడు యేసయ్య. నేను ఉన్నవాడను అనువాడను అంటున్నాడు మన యేసయ్య. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు మరణించిన వారికి కూడా జ్ఞాపకం చేసుకున్నాము. వారికి ప్రభు ఆయన రాజ్యంలో స్థానము, అవకాశము కల్పించాలని కోరుకున్నాము. మనమైతే మన తరఫున ప్రార్థన భారము కలిగి ఉన్న బిడ్డలు ప్రార్థన చేయండి. చనిపోయిన బిడ్డల కోసము ఎంతోమంది బిడ్డలు హఠాత్ మరణాలు, కొంతమంది కరెంట్ షాకు, కొంతమందికి యాక్సిడెంట్, కొంతమందికి ఇంకా ఏవో సడన్గా ప్రమాదాలు మరణించడం జరుగుతుంది. కాబట్టి సమయము ఎప్పుడు వస్తుందో తెలియదు. మన సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం సిద్ధపడి ప్రభు మార్గంలో ఉంటే అది మనకు చాలా అనుకూలము కదా ఫ్రెండ్స్. అనుకూలమైన మార్గము. మనము సమయమును వృధా చేసుకోవద్దు. కనుక భారతి ఛానల్ చూస్తున్న మరి వారికి ధన్యవాదాలు. కొత్తగా వీడియో చూస్తున్న వారు మీకు నచ్చినట్లయితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే, ప్రభు మీతో మాట్లాడినట్లయితే, మీ హృదయాలు తెరవబడినట్లయితే ఈ బైబిల్ని, 66 గ్రంథములు ఉన్న బైబిల్ని చదవండి. ప్రభు మీకు దర్శించునుగాక, మిమ్మల్ని శాంతిపరచునుగాక, ప్రతి ఇబ్బంది నుంచి, ఇరుకుల నుంచి ప్రభు మీకు త్రోవను చూపించునుగాక, మార్గమును చూపించునుగాక అండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్రభు మిమ్మల్ని తట్టినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేవాళ్ళు చూసి వదిలేసిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రభువు కనిపెట్టుగాక. మరి అనేక మంది నాలాగా ప్రభు కోసం సాక్షిగా నిలబడాలని ఆయన కోసము ఎంతోమంది వీడియో చేస్తున్నారు. అందరి శ్రమ ఫలించునుగాక. అందరి గమ్యము, అందరి గోల్ ఒకటే, ప్రభు మార్గాన్ని ఎంచుకోవాలి. ప్రతి మానవులు ప్రభు సన్నిధికి దగ్గరగా ఉండాలి అనేసి క్రైస్తవుల యొక్క భారము, హృదయ భారము. అందరము శ్రమించేది ప్రభువును తెలుసుకోవడం కోసము. ప్రభు మార్గంలో లేని బిడ్డలు ప్రభు మార్గంలోకి వచ్చి ఆయన రాజ్యమును పొందుకోవాలని ఎవరి స్వార్థమైన మరి మీతో
ప్రభు ఉంటున్నాడు. మరి మీరు కూడా ప్రభువుతో ఉండాలి అనుకుంటే ప్రభువుని కనిపెట్టండి. యేసయ్యని, సజీవుడైన యేసయ్యని, మన కోసము మరణించి మరలా తిరిగి లేచిన యేసయ్యని మీ హృదయంలో ఆహ్వానించండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ మనం ఇంకా మాట్లాడుకోలేదు. ప్రేయర్ టాపిక్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. మోషే గురించి ఈరోజు ప్రభు నాకు ప్రేరేపించాడు. మోషేకు పొదలలో కదా ప్రభు ఫస్ట్ దర్శనము. ప్రభు ఆయన పశువులను కాయడం కోసం వెళ్ళినప్పుడు పొదలలో ఆయనకు అగ్ని మండుచు ఆయన మొదటి దర్శనం ఇస్తాడు కదా ప్రభు. తర్వాత ప్రభువుతో పొదలతోటే ప్రభువు మాట్లాడడం, మోషే ప్రభువుతో మాట్లాడడం, ప్రభువా అని కనిపెట్టడం, నేను నీ పితరుల దేవుడని, ఇస్సాకు, యాకోబు, అబ్రహాముల దేవుడని అని ప్రభు తెలియజేస్తాడు కదా. తెలియజేసినప్పుడు చిత్తము ప్రభువా అని ప్రభువుని అంగీకరిస్తాడు మోషే కదా ఫ్రెండ్స్. మరి నువ్వు ఫరోతో వెళ్ళి ఇజ్రాయేళ్ల సైన్యమును తీసుకొని పోవుటకు నువ్వు మాట్లాడు, ఫరోతో చెప్పు అన్నప్పుడు మోషే ఏమంటాడు? ప్రభువారు నా మాటలు వినరు, నేను నోటి మాంద్యము, ఇక్కడ ఉంది నా దగ్గర చిత్తే, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినని యెహోవా సన్నిధిని పలికెను. అంటే ఆయన మాట మాంద్యము కలవాడు కాదు అనేసి ప్రభు చెప్తున్నాడు. అప్పుడు ఏమంటాడు ప్రభు? నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో దేశంలో నుండి ఇజ్రాయేలును పోని వలనని నీ అన్న అహరోను అతడితో చెప్పును. అన్న సహాయం తీసుకొని వెళ్ళి నువ్వు మాట్లాడు అని. ఇక తర్వాత స్టోరీ అంతా మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. మొత్తం తర్వాత ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. అంటే ఇప్పుడు మోషేని ఎంచుకున్నాడు ప్రభువు. ఆయన ఒకరిని ఎంచుకున్నాక ఆ పని మనకు వచ్చినా రాకపోయినా ప్రభు జరిగించువాడు. అంటే ఆ పనికి మనము అర్హులమైనను కాకుండాను ప్రభు దాన్ని నెరవేర్చుటకు ఆయన ప్రిపేర్ అయి ఉంటాడు. మనల్ని ప్రిపేర్ చేపిస్తాడు. ఆయన ఆల్రెడీ మైండ్లో ఒకరిని ఆయన పనికి ఎంచుకుంటే అది కంపల్సరీ మనం చేసి తీరవలసింది. నాకు అది రాదు ప్రభువా, ఇది రాదు ప్రభువా అని మనము చెప్పుకున్నాను. ప్రభు దాన్ని ఒక్కడు మనల్ని ఒక పనికి ఎంచుకున్నప్పుడు ప్రభు దానిని ఆయన జరిగించువాడు, ఆయన దాన్ని నెరవేర్చువాడు కదా ఫ్రెండ్స్. ఇది మనం చూస్తున్నాము. చిన్నప్పటి నుంచి మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే పితరులు అందరూ ఈ గ్రంథంను ఫస్ట్ చదివిన వారు. మనం లేటుగా చదువు ఉండొచ్చు, ఇంకా చదవని వాళ్ళ పిల్లలు కూడా ఉండొచ్చు, చదవని వాళ్ళు అనేకులు ఉండొచ్చు. కానీ నిత్యము సత్యము ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇది ప్రభువు మాటలు, ప్రభువు రాయించిన మాటలు, ఆయన ప్రవక్తలతో పలికించిన మాటలు నిత్య సత్యములు కదా ఫ్రెండ్స్. మరి అలాగున మనకు చేతనైనా కాకపోయినా మరి ఆయన సాక్షులుగా ఆయన నియమించుకున్నప్పుడు మనకు అది వచ్చినను రాకపోయినను ఆయన ప్రభువు ఆయన ఆ కార్యములు నెరవేర్చడం కోసం, జరిగించడం కోసము ఆయన సర్వము సిద్ధం చేయవాడు, ఆయన జరిగించువాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనకు వచ్చు రాదు అనేది ఆయన నియమించుకున్నాక మనము అది ఆలోచించకూడదు అని మోషే ద్వారా మనకు ఈరోజు ప్రభు తెలియజేస్తున్నాడు. మీలో కూడా ప్రభువు గురించి మీకు తెలియజెప్పాలి ఇతరులకు అనుకున్నప్పుడు కానీ, లేకుంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫేస్ చేయలేము, నాకు ఇది రాదు కదా, నాకు ఇది అసంభవం కదా, ఇది నాతోటి కాదు కదా అని అనుకోకండి. ప్రభువు ఉన్నాడు, సజీవుడైన దేవుడు యేసయ్య మనకు ఉన్నాడు. దానిని ప్రతిక్రియలను జరిగించువాడు ఆయన ఉన్నాడు. మనకు సహాయం ఇప్పుడు అహరోను ఎలా సహాయం పెట్టాడో మోషే కోసము. మరి అన్నా కదా, అహరోను అనే అతను
మరి అలా ఎలా నియమించారు? మనకు సహాయం దేవుడైన సహాయం చేస్తాడు, లేకుంటే మనుషులనైనా సహాయం పంపువాడు మన యేసయ్య కదా ఫ్రెండ్స్. కాబట్టి కనిపెట్టుకొని ఉందాము. ఆయన ఏ పని చెప్తే అది మనకు ప్రేరేపిస్తే దాన్ని మనం నెరవేర్చడానికి సిద్ధముగా ప్రసిద్ధులమై ఉందాము. ఆయన మనకు అప్పగించిన పనిని నెరవేర్చుటలో మాత్రమే మన ఏకాగ్రతను పెట్టుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఈ దినము మరి మీకు ఎలా అనిపించిందో, ఈ ప్రే టాపిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ప్రార్థించండి. ఇలాగున నాకు రాదు అని అనుకునే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాము. అందులో నేను కూడా ఒకదానిని. ప్రభు మాటలు నేను చెప్పగలను. ఇంతకుముందు పాట పాడడమే రాదు నాకు. ప్రభు అంటే స్టేజ్ పైన ఎక్కి పాట పాడడము, మాట్లాడడము, ఒకరితో మాట్లాడటము, ఇవన్నీ కూడా రావు. మోషేలాగా నేను కూడా అనుకున్నాను, కానీ ప్రభు ఆయన సాక్ష్యంగా నిలబెట్టుకోవాలని ఆయన నేను నియమించుకున్నాడు. కానీ నాకు వచ్చినా రాకపోయినా ప్రభు గురించి తెలియజేయాలని నిర్మించుకున్నాను నేను. అలాగే ముందుకు వెళ్తున్నాను. ప్రభువు మరి ఆయన ముందుకు తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ దినమంతా మనకు ప్రభు ఆయన కృప, ఆయన సన్నిధి అందరికీ తోడుగా ఉంచునుగాక. మనము ఆయనతో ఉండుదుముగాక. రాయండి.